season 2, big before the biggest. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ నమస్కారం. గత 10 సార్. సీజన్ 2 స్టేజ్ మీదకి వస్తున్న ఫస్ట్ క్యాండిడేట్ ని చూసే టైం వచ్చేసింది. సార్ తొందరగా అడిచారు సార్. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అసలు ఏ ఎంట్రీలో కూడా అసలు మా జడ్జెస్ అని అనలేదు తెలుసా. హలో, మై నేమ్ ఇస్ శివ సృష్టి వ్యాకరణం. నేను బేసికలీ తెలుగు అమ్మాయిని. ఇదేంటి అలా చూస్తున్నాడు? సూపులతో రేపు లేడు. I have been in Miss India Asia Pacific International 2016 and internationally top 10 లో ఉన్నాను. మంచి ముంగుటూరు వంకాయలాగా నవ్వుతుంది. I have a story and I want to tell it out to people. What is your story? అదే కావాలి. ఇలాంటివి నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు కాలేజ్ లో. వాడు నాకు డాన్స్ చేయడానికి వద్దని చెప్పేవాడు. చెప్పరా? వాడు నాకు చాలా గట్టిగా స్లాప్ చేశాడు. దానివల్ల నాది ఇయర్ డ్రమ్ పగిలిపోయింది. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. That person also got a slap on his face because he was doing his masters and I went as a judge to his college. Fantastic, super, mind blowing, unbelievable. Like good boys or bad? Bad boys. We love bad boys. అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే టాక్సిక్ కదా, మార్చొచ్చు అనుకుంటాను. అదే ప్రతి అమ్మాయి చేసే తప్పిదేరా. ఏదో చెప్పాం కదా అని అంతేనండి మన కాలంలో అది సాగరిస్తామండి. me at this point said it. నీ కరెక్ట్ మరి నాకు అర్థమైంది. It changed my mind. Please. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందమ్మా. అందరు క్యా హై అని చూడడానికి క్యూరియాసిటీగా నాకు ఉంది కాబట్టి ఇట్స్ అగ్రీ. చెప్పాలి నిజంగా. అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? నాకు చెప్పే ముందు శ్రీముఖి అక్క ముందు ఒక్క బ్లెస్సింగ్ తీసుకోవచ్చా? అరే బాబుకి ఈ వంకర మాటలే వద్దండి. చెట్టిపోతున్నాడు ఏమిటండి? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? ఆశీర్వదించక్క. నా ఆశీర్వాదం వద్దు బిడ్డ. Moments later. రామకృష్ణ, ఈ ఫామ్ లో నువ్వు ఒకవేళ ఇన్విజిబుల్ పర్సన్ అయితే ఒక అమ్మాయిని కిస్ చేయాలి అని అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎగ్జామ్ అయితే రాసా. సేమ్ ఫీలింగ్ మేడం సరదా తప్పు కదా. ఇదే నా పద్ధతి? ఇదేనా మాట్లాడేది? కాదు నాకు చెప్పు, నేను తెలియగలుగుతాను. నవ్దీప్, అరే రామకృష్ణ, నేనైతే రెడ్డిస్తున్నాను ఎక్కువ. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. చెప్పిన దానికి నువ్వు మాట్లాడుతున్నానికి ఆలోచన. నా ప్రాబ్లం నేను స్పీడ్ ఎక్కువైంది. స్పీడ్ ఏంటిరా నా ప్రశ్న ఏంటి? జవాబు ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం. yes బిందు. ఇన్విజిబుల్ గా ఉంటే అమ్మాయికి ఎలా వెళ్ళి కిస్ చేస్తావు? బాడీలో బ్రెయిన్ లో పార్ట్ ఉంటుందిరా, కొంచెం వాడండి ఉంది కదా. అంటే నువ్వు ఒక ఇన్విజిబుల్ పర్సన్ అయితే డైరెక్ట్ గా వెళ్ళి అమ్మాయినే కిస్ చేసేస్తావా? ఇంకేమీ ఆలోచించలేదు అప్పుడు? ఇలా పుట్టే